ఇప్పుడు జనాలు కానీ అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ మీద అంత అగ్రెసివ్ గా మాట్లాడారు, ఇప్పుడు కనీసం జరుగుతున్న వాటి మీద రెస్పాండ్ కావాలి కదా, ఎందుకు మాట్లాడతలేడు అన్నది. నేను కమిషన్ చైర్మన్, ఇప్పుడు అవును మీకు ఒక బాధ్యత ఉన్నది, ఒక బాధ్యత ఉంది. నేను అట్లా లూజ్గా మాట్లాడలేను. సో నేను లూజ్గా మాట్లాడకూడదు. నేను పరిష్కార మార్గాల గురించి నేను ప్రయత్నం చేస్తున్నాను కదా, అది కదా కావాల్సింది మనకి. ఒకవేళ పరిష్కార మార్గాలు ఇస్తే, ఒకవేళ ఈ ప్రజెంట్ గవర్నమెంట్ కూడా మా పని చేయకపోతే, అవి ఫాలో కాకపోతే, వాటిని ఇంప్లిమెంట్ చేయకపోతే అప్పుడు నేను మాట్లాడతాను. డెఫినెట్గా ఎందుకు మాట్లాడను, బరాబర్ మాట్లాడతాను కదా. నాకు ఇది ఈ పోస్టర్ నాకు పెద్ద పోస్టర్ అబ్బా, నేను ఎన్ని పోస్టర్ నేను రిజైన్ చేశాను, చిన్న పాయంగా తీసుకురాసిన కదా నేను. అరే వరల్డ్ బ్యాంక్ అంత పెద్ద పోస్టు, 8 లక్షల రూపాయల జీతం ఉన్న దాన్ని తెలంగాణ వచ్చిందని సో అని చెప్పేసి వచ్చిన నేను. మొన్న అడ్వైజర్ పోస్ట్ నేను రిజైన్ చేసి తెలంగాణకు వచ్చి దరిద్రపు బీఆర్ఎస్ మీద నేను పోరాటం చేశాను కదా. సో నేను బస్ యాత్ర ప్రాణాలకు ఒడగొట్టి నేను చేశాను కదా. ఇదంతా దేని గురించి చేశాను, పోస్ట్ని ఎక్స్పెక్ట్ చేసేసాను నేను. సో ఎన్ని ఐఏఎస్ రాజీనామా చేశాను నేను. ఇవన్నీ మామూలు మనం చేస్తారా? నేను ఇంకొకటి ఎవరికి తెలియని విషయం చెప్తున్నాను. నేను రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో నేను ఇంజనీరింగ్ చీఫ్గా 10 సంవత్సరాలు పనిచేసేవాడిని. రోడ్స్ అండ్ ఇంజనీర్లో గ్రూప్ 1 ఇంజనీర్గా నేను 38 సంవత్సరాలు సర్వీస్ నేను చేసి ఉండేవాడిని. చేసి ఉంటే నా బ్యాచ్మేట్స్ 100 కోట్లు సంపాదించుకున్నారు. నేను పిచ్చోన్ లాగా రూరల్ డెవలప్మెంట్లో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో, రూరల్ లైవ్లీహుడ్స్లో, ఉపాధి హామీ పథకంలో పనిచేసుకుంటూ ఏం చేశాను నేను కరెక్టా? నేను ఏమన్నా ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకోవాలి నేను దగ్గర? నేను ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకోవాలి? ఇప్పుడు కూడా నాకు మీ జీతం తెలుసు, నా జీతం ఎంతనో ఇప్పటికీ చెప్పాను, నా జీతం ఎంతనో. కానీ నా జీతంలో నా పెన్షన్ కట్ అయిపోయింది. తిప్పి కూడా ₹1,00,000 కూడా రాదు. మీ జీతంలో నేను తీసుకున్న పెన్షన్ కూడా కట్ అయిపోతుంది. చెప్తున్నా ఏమొస్తుంది దీనిలో. నేను ఒక్కపోతే అయ్యలో పోతే నాకు ఒక 5 రోజుల్లో నాకు ఈ జీతం కూడా రెట్టింపు జీతం వస్తుంది. కన్సల్టెన్సీ పోవాలనుకుంటే నేను పోతున్నా, ఏమైనా చేస్తున్నా, కన్సల్టింగ్ చేస్తున్నాను. నేనేమన్నా అరే నేను తెలంగాణ గురించి పాటుపడుతున్నాను. ఇప్పుడు కమిషన్ వచ్చింది కాబట్టి ఈ కమిషన్ బాధ్యతని తీసుకొని పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఒక మంచి రూపకల్పన చేస్తున్నాయి, డిజైన్ చేస్తున్నాయి. ఒక మంచి యూనివర్సిటీ అంటే ఎట్లా ఉండాలి, మంచి కాలేజ్ అంటే ఎట్లా ఉండాలి, మంచి స్కూల్ అంటే ఎట్లా ఉండాలి, ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఎట్లా ఉండాలి, ఒక మంచి కరికులం అంటే ఎట్లా ఉండాలి, ఒక మంచి మెథడాలజీ ఆఫ్ టీచింగ్ ఎట్లా ఉండాలి, సో టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్ ఎట్లా ఉండాలి, ఒక మానిటరింగ్ సిస్టమ్ ఎట్లా ఉండాలి. సో ఇవన్నిటి మీద నేను సైమల్టేనియస్గా స్టడీ చేస్తున్నాను.